Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ ఫిల్మ్ సరిపద శనివారం రేపు థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతూ ఉండగా ఎంసీఏ దసరా తర్వాత ఆరెంజ్ హైప్ తో వస్తుండడంతో థియేటర్స్ అదే రేంజ్ లో దొరికాయి అండ్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి. జస్ట్ హిట్ టాక్ రావడమే లేట్. నాని కెరీర్ బిగ్గెస్ట్ నెంబర్స్ లేచిపోవడం పక్క. బిజినెస్ పరంగా ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ప్రాఫిట్స్ వచ్చేలానే చూసుకుంటూ మరో పక్క డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ లేకుండా చూసుకున్నారు. సో లేట్ చేయకుండా సరిపద శనివారం సినిమాకి జరిగిన బిజినెస్ ఎంతో ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. సరిపద శనివారం తెలుగు స్టేట్స్ థియేట్రికల్ రైట్స్ దిల్లాజు హోల్సేల్ గా తీసుకున్నారు. కొన్నది 25 కోట్లకి అండ్ వాల్యూడ్ బిజినెస్ ఆస్పెక్ట్ రేషియో 30 కోట్ల రేంజ్ లో ఉంది. ఒకసారి ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే నైజంలో ఈ మూవీ బిజినెస్ వాల్యూ 12.5 కోట్ల రేంజ్ లో ఉంది. టాక్ వస్తే 12.5 కోట్ల అనేది చాలా చిన్న టార్గెట్. ఒకసారి చూడొచ్చు అనే టాక్ తెచ్చుకున్నా కూడా వీకెండ్ కి ఇక్కడ ప్రాఫిట్ జోన్ లోకి వచ్చిస్తుంది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ బిజినెస్ వాల్యూ 5 కోట్ల రేంజ్ లో ఉండగా సీడెడ్ లో కరోనా తర్వాత ఏ టైప్ 2 హీరో సినిమా కూడా ఇక్కడ పెద్దగా బ్రేక్ ఈవెన్ కాలేదు, ఇంక్లూడింగ్ నాని దసరా. ఆయనన్న ఒకటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయింది. బట్ దసరా సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ కాకపోయినా కూడా 5.3 కోట్ల షేర్ తో దుమ్ములేపిందని చెప్పొచ్చు. సో ఈసారి 5 కోట్ల టార్గెట్ అంటే టాక్ గట్టిగానే రావాలి. ఇక ఉత్తరాంధ్రలో బిజినెస్ 3 కోట్ల రేంజ్ లో ఉంది అండ్ నాని సినిమాకి ఉత్తరాంధ్రలో 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే కేక్ వాక్. మోస్ట్లీ ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా అయ్యే ఛాన్సులు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి. ఇక ఈస్ట్ లో 2.5 కోట్లు, వెస్ట్ లో 1.5 కోట్లు, గుంటూరులో 2.5 కోట్లు, కృష్ణాలో 1.8 కోట్లు అండ్ నెల్లూరులో 1 కోటి వరకు బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ ఆంధ్రాలో జరుపుకున్న బిజినెస్ వాల్యూ 12.5 కోట్ల రేంజ్ లో ఉంది. అలా సరిపద శనివారం బిజినెస్ వాల్యూ తెలుగు స్టేట్స్ లో 30 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్ల వరకు బిజినెస్ జరగక ఓవర్సీస్ మొత్తం మీద 6 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. ఓవర్సీస్ లో నాని సినిమా ఎలా ఉన్నా బ్రేక్ ఈవెన్ కొట్టిస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. అలా సరిపద శనివారం టోటల్ వరల్డ్ గా జరుపుకున్న థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 41 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ గా 42 కోట్ల షేర్ ని 75 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఇది టైప్ 2 హీరోల సినిమాలో ఆల్ టైమ్ టాప్ 8 నంబర్. టాప్ 10 మూవీస్ ని ఒకసారి గమనిస్తే లైగర్, ఖుషి, దసరా, డబుల్ స్మార్ట్, స్కంద, ఫ్యామిలీ స్టార్, అఖిల్, వారియర్, ఏజెంట్ అండ్ డియర్ కామ్రేడ్ సినిమాలు ఉన్నాయి. లైగర్ ఇందులో 90 కోట్ల బిజినెస్ తో టాప్ లిస్ట్ లో ఉండగా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ 10 సినిమాల్లో కూడా దసరా ఒకటే బ్రేక్ ఈవెన్ అయింది, దట్ విత్ 50 క్రోర్ బిజినెస్. సో చాలా సేఫ్ గా 41 కోట్లకు మాత్రమే బిజినెస్ జరుపుకున్నారు. ఇక శాటిలైట్ రైట్స్ ని జీటీవీ వాళ్ళు సొంతం చేసుకోగా డిజిటల్ రైట్స్ ని 45 కోట్లకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఇక ఆడియో రైట్స్ అండ్ డబ్బింగ్ రైట్స్ ఇలా అన్నిటిని కలుపుకుని చూస్తే 100 కోట్ల పైన బిజినెస్ జరుపుకుంది సరిపద శనివారం ఫిల్మ్. నాని సినిమాల బడ్జెట్ నెంబర్స్ ఇప్పుడు బయటికి రానివ్వరు, బట్ ఈ ఫిల్మ్ 70 కోట్ల పైన భారీ బడ్జెట్ తో తీసినట్టు తెలుస్తుంది. సో ప్రొడ్యూసర్ కి టేబుల్ ప్రాఫిట్ 30 కోట్ల పైనే. నానితో సినిమా అంటే ప్రొడ్యూసర్లు అందుకే లైన్లు కడతారు. సినిమా స్టార్ట్ అయినప్పుడే బిజినెస్ అంతా క్లోజ్ అయిపోతుంది. సో వరల్డ్ గా 75 కోట్ల పైన గ్రాస్ ని 42 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని ప్రాపర్ హిట్ గా చెప్పొచ్చు. మరి మూవీ ఎలా ఉంటుందో, ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది సరిపద శనివారం వరల్డ్ వైడ్ బిజినెస్ రిపోర్ట్. ఈ మూవీకి హిట్ టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.